లాస్ట్ వీడియోలో ఫాల్ ఆర్మీవార్మ్ యొక్క లైఫ్ సైకిల్ చూసాం కదా. మన శత్రువు ఏ టైంలో ఎలా ఉంటుందో చూసాం కదా. ఇప్పుడు దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో చూద్దాం. అసలు ఈ పురుగుకి కత్తెర పురుగు అని ఊరికే పెట్టినట్టు లేదండి, ఎట్లా చిందరవందర తినేసింది. అందుకే కావచ్చు దీనికి కత్తెర పురుగు అని పేరు పెట్టారు. దీని తీవ్రత ఎట్లుంటదంటే ఒక్కొక్కసారి మొత్తం 80% మొక్క మొత్తం పాడైపోతుంది. మనం వీటిని కెమికల్స్ యూజ్ చేసుకొని కంట్రోల్ చేసుకోవచ్చు, కానీ వాటి వల్ల ఉండే లాభాల కంటే నష్టాలే ఎక్కువ ఉంటాయి తెలుసు. సో కెమికల్స్ ని అవాయిడ్ చేసి బయోలాజికల్ గా ఎలా కంట్రోల్ చేయాలో చూద్దాం. మన శత్రువు గురించి మనకు బాగా తెలుసు కదా, అదే ఫాల్ ఆర్మీవార్మ్ గురించి మనకు బాగా తెలుసు కదా. అది ఎప్పుడు ఏం చేస్తుంది, ఏ టైంలో దాని ఉధృతి ఎక్కువ ఉంది, ఆ టైంలో దాని జాగ్రత్తలు తీసుకుంటే దాన్ని మంచిగా నివారించుకోవచ్చు. మనం ఈ బయోలాజికల్ మెథడ్ లో ట్రైకోకార్డ్స్ యూజ్ చేయొచ్చు, లింగాకర్షణ బుట్టలు యూజ్ చేయొచ్చు, ఇంకా తల్లి పురుగులు గుడ్లు పెట్టకుండా నీమ్ ఆయిల్ కూడా స్ప్రే చేయొచ్చు. అసలు గుడ్లే పెట్టనీయకుండా చేస్తే పురుగులు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి. అందుకనే మనం స్టార్టింగ్ నుంచే జాగ్రత్తలు తీసుకోవాలి. లేదురా మాకు కెమికల్ మెథడ్స్ కూడా చెప్పు అంటారా? సరే మరి నేను పైన డిస్ప్లే చేస్తా చూడండి. అయినా అవి పనిచేయట్లేదు అంటున్నారు, ఎందుకంటే అవి రెసిస్టెన్స్ పెంచుకొని మరి వస్తున్నాయి. మనం కొట్టే పురుగు మందులు వాటికి బలం తానికి లెక్క అయిపోయినాయి. నన్ను అడిగితే మాత్రం బయోలాజికల్ కంట్రోల్ బెస్ట్ అంట. నో పొల్యూషన్, నో హార్మ్ టు బెనిఫిషియల్ ఇన్సెక్ట్స్. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.